స్త్రీలకు ధైర్యం ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని భువనేశ్వరి నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 53% రిజర్వేషన్ ను కల్పించిన ఘనత చంద్రబాబు తీసుకొచ్చారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసింది చంద్రబాబు అని గుర్తు చేశారు. మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద 10,000 కోట్లను చంద్రబాబు అందించారని తెలిపారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను ఏర్పాటు చేశారని అన్నారు. రాబోయే 2024 సంవత్సరం ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకనే ఇంట్లో ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా అన్నారు. నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాక ముందు వచ్చిన తర్వాత అనేటటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. 35 సంవత్సరాల క్రితం ఆడబిడ్డలకి ఆదాయం లేదు, భర్తల మీదో అన్నల మీదో ఆధారపడే పరిస్థితి నుంచి ఇంటింటికి ఆవునిచ్చి ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు ఒక్క పాడి పరిశ్రమ ద్వారానే రమారమి 3.5 లక్షల లీటర్ల ప్రొడక్షన్ చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ప్రొడక్షన్ లో కుప్పం నియోజకవర్గం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. గర్భిణికి బాలింతలకు పోషకాహారం అందించారు ఆయన. నవజన శిశువులు బేబీ కిట్లు, తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. గ్రూప్ శ్రీమంతం, పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి మీరు తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి 1,500 రూపాయలు ఒక ఆడపిల్లకి 8 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి 59 సంవత్సరాల వరకు పెన్షన్ లాగా ఆయన తీసుకొచ్చారు. అది 9 కాదండి, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అది 3 బిడ్డలు ఉంటే 45,000 ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత బర్డ్ ఫ్లూ కారణంగా నెల్లూరు జిల్లా నుండి కోళ్ల ఉత్పత్తుల దిగుమతులను నిషేధిస్తున్నట్లు చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పొదలకూరులో బర్డ్స్ నిర్ధారణ అయిందని, పరిసర జిల్లాలైన కడప, చిత్తూరు, తిరుపతిలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లాలో కోళ్ల పరిశ్రమ ద్వారా 10 లక్షల బైలర్ కోళ్ల ఫారాలు ఉన్నాయని, వీటిలో 65,000 కోళ్లు ఉన్నట్లు తెలిపారు. 10 ఏడాదిలో 37,000 మెట్రిక్ టన్నుల కోళ్ల మాంసంతో పాటు లక్షల కోడిగుడ్లు ఉత్పత్తి దిగుమతి అవుతున్నాయన్నారు. ఈ పరిశ్రమల వల్ల 800 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని, వీటి వల్ల 8,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. బర్డ్ ఫ్లూ పట్ల అధికారులు అప్రమత్తమై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనికి మందులు లేదని, నివారణ ఒక్కటే మార్గమని అన్నారు. పాడి రైతులు వారి ఉత్పత్తిలో ఉన్న అనారోగ్యం బారిన పడిన కోడిగుడ్డు ఉత్పత్తి తగ్గిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. రైతులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మన చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు చిత్తూరు జిల్లాలో దగ్గర 10 లక్షల లేయర్ అండ్ బ్రాయిలర్ ఫార్మ్స్ ఉన్నాయి. 6.5 లక్షల పెరటి కోళ్ళు ఉన్నాయి. సంవత్సరానికి 37,000 మెట్రిక్ టన్నుల కోడి మాంసము, 10 లక్షల కోడి గుడ్లు ఉత్పత్తి జరుగుతూ ఉంది. రమారమి 800 కోట్ల వ్యాపారము జరుగుతూ 8,000 మందికి ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తూ ఉంది ఈ ఇండస్ట్రీ. సో ఈ తరుణంలో మరి బర్డ్ ఫ్లూ రావడం అనేది మనమంతా కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత పద్ధతిలో జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు.
చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితాను గత నెల 22న విడుదల చేయడం జరిగిందని, ఆ తర్వాత పలు దరఖాస్తులు రావడం జరుగుతూ ఉందని, వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికలను ఎన్నికల కమిషన్ కు పంపడం జరిగిందన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు క్షేత్రస్థాయిలో ఈవీఎంలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అట్లూరి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ భాస్కర్ పరదేశి, బీఎస్పీ భాస్కర్, సిపిఎం గంగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉదయ్ కుమార్, టీడీపీ నుంచి సురేంద్ర కుమార్, సూపరింటెండెంట్ ప్రసాద్ బాబు, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తకు పోలీస్ శాఖలో హోంగార్డ్ ఉద్యోగం వచ్చిన తర్వాత తనను వదిలేశాడని, 6 నెలల నుంచి అతనికి ఆచూకీ కోసం తిరుగుతున్నానని భార్య శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాము తిరుపతి జిల్లా పుత్తూరులో నివాసం ఉంటున్నామని, పుత్తూరులోనే ఓ డిగ్రీ కళాశాలలో ఇద్దరం పనిచేస్తున్న సమయంలో ప్రేమిస్తున్నానని చెప్పి రామచంద్రన్ తనను 2021లో పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత పోలీస్ శాఖలో హోంగార్డ్ ఉద్యోగం రావడంతో నన్ను వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉమ్మడి జిల్లాలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు తాను చేసిన ప్రయత్నాలను అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని ఆరోపించారు. తన ప్రాణానికి తన భర్త కుటుంబ సభ్యుల నుంచి ముప్పు ఉందని, నా భర్త ఆచూకీ తెలిపి అతనితో నన్ను కల్పించేలా పోలీసు ఉన్నత అధికారులు న్యాయం చేయాలని ఆమె కన్నీళ్లు పరవంతమయ్యారు. తోడుకుంటే వాళ్ళ ఇంట్లో 2 రోజులు పెట్టుకున్నారు. నువ్వు డిపార్ట్మెంట్లో పని చేస్తున్నావు కదా, ఆ కట్నం లేక నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, మేము వేరే అమ్మాయిని నీకు కట్నం వేసాక పెళ్లి చేసి పెడతాము, ఈ అమ్మాయిని వదిలేని చెప్పేసి అతను బ్రెయిన్ వాష్ చేసి ఆ 2 డేస్ తర్వాత మా హస్బెండ్ టోటల్గా మారిపోయి నన్ను వద్దంటున్నారు. మా హస్బెండ్ కోసం నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళి నన్ను కొట్టడం, తరవడము, వాళ్ళ మేనత్త ఇంట్లో అతను దాసి పెట్టుకోవడము, ఆడికి వెళ్ళిన వాళ్ళు కూడా నన్ను కొట్టి తరివేస్తూ ఉన్నారు. నేను చిత్తూరు ఎస్పీ గారికి నేను కంప్లైంట్ పెట్టి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు సరిగా స్పందించలేదు. దానివల్ల నా ఇంటి సామాన్లు మొత్తం ఖాళీ చేసి వీధిలో పడేశారు. ఆ బాధ తట్టుకోలేక మా నాన్న కూడా డెత్ అయిపోయారు. అప్పుడు నేను ఎన్నోసారి ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టేసి వస్తూ ఉన్నాం. ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడో ఉన్నారు, ఏడో ఉన్నారని కూడా నాకు తెలీదు. అతను గంట సేపు వేరే ఎవరితో ఫోన్ కాంటాక్ట్లో కూడా ఉంది. మా అత్తగారు వాళ్ళ మా ఇష్టం, మేము ఎట్టైనా మేము చేసుకుంటామని అంటా ఉన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ 2024-25 సంవత్సరం బడ్జెట్ అంచనాలను 274.93 కోట్లతో రూపొందించినట్లు నగరపాలక సంస్థ కౌన్సిలర్ బడ్జెట్ సమావేశంలో నగర మేయర్ ఎస్ అముద పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర అభివృద్ధి కోసం సభ్యులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రానున్న వేసవి దృశ్య నగరంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని, వీధి లైట్లు, డ్రైనేజ్లో శుభ్రత, దోమల నియంత్రణ వంటి చర్యల కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించి చర్యలు తీసుకోవాలన్నారు. అజెండా అంశాలపై గిరింపేట మున్సిపల్ పార్కు స్థలం నందు స్వతంత్ర సమర యోధులైన మరుదురు బ్రదర్స్ అయిన పెరియమరుడు, చిన్నమరుదు వారి యొక్క విగ్రహాల ప్రతిష్టకు ఈ పార్కుకు మరుదూరు బ్రదర్స్ పేరును పెట్టడానికి కౌన్సిల్ ఆమోదించిందన్నారు. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో పీవీకేఎన్ కాలేజ్ నుండి అంబేద్కర్ భవన్ వరకు రోడ్డును కేబీఆర్ మ్యాంగో భవన్ రోడ్డుగా, కట్టమంచి నుండి సాంబయ్య కండిగ వరకు ఉన్న రోడ్డును సిఆర్ రెడ్డి బైపాస్ రోడ్డుకు, నగరపాలక పరిధిలోని చెరువు వీధిని పొన్నుస్వామి నాయకర్ వీధిగా పేరు మార్చడానికి ఆమోదించారని తెలిపారు. దృష్ట్యా మరో 3 సంవత్సరాల లీజు కాలను పొడిగించమని 1/6/2019 అర్జీ సమర్పించినారు మరియు హైకోర్టు నందు దావా వేసి ఉన్నారు. సదరు దావా నంబర్ 18483/2019 సంబంధించినటువంటి తీర్పు నందు లీజుదారు యొక్క అర్జీని 3 వారాల్లో పరిశీలించి లీజు కాలను పొడిగించడానికి తగు చర్యలు కైకొనవలసిందిగా 24/2/2020 ఆదేశించున్నారు. ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదు. హైకోర్టు ఏం జరిగిందంటే డిపాజిట్ కింద ఆ రిట్ అప్లికేషన్ డిస్మిస్ చేసినాడు, ప్రీవియస్ రిట్. సబ్సిక్వెంట్ గా అతను కొత్త రిట్ వేయడం జరిగింది. కొత్త రిట్ వేస్తే దాంట్లో రిట్ నెంబర్ 3462 అనేది ఒక రిట్ వేసినారు. ఆ కాగితాలను కూడా తీసుకున్నారు. 3462/21 హైకోర్టు మళ్ళీ మొదటి రిట్ డిస్మిస్ అయిన తర్వాత డిపాజిట్ కింద సెకండ్ రిట్ అప్లికేషన్ 3462/21 వేసి ఇన్ ద సెట్ రిట్ అంటే ఐఏ నంబర్స్ 1 and 2/21 అనేసి రిట్ అప్లికేషన్ లో ఐఏ చేశారు. అదే ఆ అప్లికేషన్స్ లో ఒకటి ఏదంటే రెస్టోర్ చేయమని, డిపాజిట్ కింద డిస్మిస్ అయిన రిట్ ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించమని ఐఏ వేశారు. మళ్ళీ ఇంకొక ఐఏ మిస్టేక్ అయి ఉన్నారు.
రెండు అయ్యారు, అయ్యా నంబర్ 1 అండ్ అయ్యా నంబర్ 2 ఆఫ్ 23 అనేది ఆ రెండు అప్లికేషన్ లో పెండింగ్ ఉంది. డెంగ్యూ, చికన్ గున్యా, ఫైలేరియా, మెదడు వాపు నివారణకు కొత్త పద్ధతుల ద్వారా మంచి నైపుణ్యంతో త్వరితగతిన లక్షణాలను పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసే విధంగా ల్యాబ్ టెక్నీషియన్లో చొరవ చూపాలని నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి దేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మలేరియా అధికారి శ్రీనివాసులు ల్యాబ్ టెక్నీషియన్లందరికీ 2 రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమకాటు ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా, ఫైలేరియా, మెదడువాపు నివారణకు కొత్త పద్ధతుల ద్వారా మంచి నైపుణ్యం, త్వరితగతిన లక్షణాలను పరీక్షించి వ్యాధి నిర్ధారణకు తోడ్పాటు అందించాలన్నారు. వ్యాధి పట్ల సంపూర్ణ చికిత్స ఇచ్చినట్లయితే పూర్తి ఆరోగ్యంగా తయారవుతారని అన్నారు. వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపులంగా కమ్యూనిటీ నందు అవగాహన కార్యక్రమాలు చేయాలని, ఫ్రైడే డ్రైడేగా కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించి లార్వాలు లేని సమాజాన్ని నిర్మించాలన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills TV. నమస్కారం.